హాయ్ ఫ్రెండ్స్, మినీ బ్లాగ్. ఇవాళ అయితే నేను బెండకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను. మార్నింగ్ అయితే లేసాను, మా హస్బెండ్కి లేట్ అవుతుందని చెప్పేసి ఇలా తొందరగా బెండకాయలు కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న వెంటనే మంచిగా కడుగుతానండి. కడిగి వాటర్లో కడిగిన తర్వాతనే నేను తుడిచి ఇలా వేసుకున్న తర్వాత ప్లెయిన్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం మంచిగా ప్లెయిన్గా మంచిగా వేయించుకోవాలి. దాని తర్వాత అన్నం పొయ్యి మీద పెట్టేసాను. చూడండి, అన్నం కూడా అయిపోనికి వస్తుంది. అయిన తర్వాత మంచిగా అవి తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకొని బెండకాయ, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ పేస్ట్, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తానండి ఈ నూనెలోనే. ఎందుకంటే మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు కాబట్టి బాగుంటుంది. అరుగుదల కూడా మంచిగా ఉంటుంది. జీలకర్ర ప్రతి కూరలో వేస్తాను. అలా వేసిన వెంటనే మంచిగా కలిపేసిన తర్వాత బెండకాయలని అన్నీ కూడా ప్లెయిన్గా వేంపి పెట్టుకున్నాం కదా, అవి వేసేసి కలిపేయాలండి. మంచిగా కలిపి ఒక 5 minutes సిమ్లో పెట్టేసేయాలి. పెట్టిన వెంటనే మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచాలి. అలానే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు కానీ నేను యాడ్ చేయలేదు, మర్చిపోయాను. మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ కూడా అయిపోతుంది. చూడండి, ఇలా మంచిగా ఒక టమాటా వేసేసి అది ఉడికేంత వరకు సిమ్లో పెట్టేసి చూడండి, అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అన్నం తర్వాత చూడండి గ్రేవీ ఇలా వచ్చే వరకు చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ